ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతిలో వచ్చే ప్రెగ్నెన్సీ ఏంటంటే ఏం లేదు. న్యాచురల్ ఐవీఎఫ్ ఏంటంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ రావటం వరకే ఇది. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, జస్ట్ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగానే కంటిన్యూ అవుతుంది. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయిన వాళ్ళకి న్యాచురల్‌గా వచ్చే ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్ ద్వారా వచ్చే ప్రెగ్నెన్సీ ఏమి డిఫరెన్స్ ఉండదు. పిల్లలు గూడా మీకు ప్రీవియస్ స్టడీస్ చూస్తే ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలు ఇంకా వాళ్ళకి ఎక్కువ ఐక్యూ ఉంది గూడా. సో, వీళ్ళు నార్మల్ పద్ధతిలోనే పెరుగుతారు. నార్మల్ బ్రెస్ట్ ఫీడింగ్, డెలివరీ కూడా నార్మల్‌గానే చేసుకోవచ్చు. బికాజ్ ఐవీఎఫ్ ద్వారా చేశాం గదా అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేసి ఎక్కువ ట్రై ఇవ్వరు వెజైనల్ డెలివరీకి. కానీ ఇట్లా వెజైనల్ డెలివరీకి అట్లా చెయ్యొద్దు అని అసలు ఏమీ లేదు. జస్ట్ నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలా ట్రీట్ చేస్తారో మీరు అలానే ట్రీట్ చేయొచ్చు. తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వీళ్ళు నార్మల్‌గానే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారు. 6 మంత్స్, 1 ఇయర్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. నార్మల్ పిల్లలుగానే ఉంటారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.